మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మేలా మాధవ్ ముదిరాజు కాంగ్రెస్ కూటికి చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో నీలం మాధవ్ ముదిరాజు కాంగ్రెస్ లో చేరడంతో కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజా నరసింహ మద్దతుతో టికెట్ తనకే అంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా నీలం మాధవ్ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత నీలం మాధవ్ ముదిరాజు కాంగ్రెస్ కూటికి వెళ్లారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ పై పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ తరుణంలో నీలం మాధవ్ ముదిరాజు కాంగ్రెస్ లో చేరడం టికెట్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. ఒకవైపు కాటా శ్రీనివాస్ గౌడ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నరసింహ మద్దతుతో టికెట్ తనకే వస్తుందంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉండగా నీలం మాధవ్ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.